శ్రీనాథ కవి సార్వభౌముని శ్రీ శివరాత్రి మహాత్మ్యం 15వ భాగం 2-3-26. ఇది అసజ్జన గోష్ఠి, ఇది మోహ విలసిదం, ఇది మహాపాతకం, ఇది ఇది దుర్మదాంధత్వం, ఇది సామవిక్రి, ఇది అగ్రహావేశమిది కుదృష్ట, ఇది నారక ద్వారం, ఇది ప్రమాద స్థలం, ఇది మౌఢ్య కారణం, ఇది అనియతి, ఇది అధర్మము త్రోవ, ఇది ప్రచ్యుతి, ఇది అధోగతి హేతువిది అకృత్యమని విచారింపక అవనీసురాధమున్ కలికి చండాల కన్యపై కన్ను వైచి తీయని వింత దేటి నారి శంబరారాతి మోహనాస్త్రంబు తొడుగా. మన్మధుడు తన చెరుకు వింటి కోదమ తుమ్మెద నారిలో మోహనాస్త్రాన్ని సంధింప ఆ నీచ బ్రాహ్మడు, ఇది దుర్జనుల ప్రసంగం, ఇది అజ్ఞాన పర్యవసానం, ఇది మహాపాపం, ఇది చెడ్డ పేరు తెచ్చేది, ఇది దుర్గర్వం వల్ల గుడ్డితనం, ఇది కామ వికారం, ఇది పట్టుదల వల్ల వీగిరపాటు అంటే తొందరపాటు, ఇది చెడ్డ దారి, ఇది నరకలోక మార్గం, ఇది ఏమరుపాటు చోటు, ఇది మూర్ఖత్వానికి కారణం, ఇది ఇంద్రియ నిగ్రహం లేని, ఇది అధర్మానికి ఇది మార్గం నుండి జారుపాటు, ఇది అధోగతికి కారణం, ఇది అకార్యం అని ఆలోచింపక అందమైన మాలపడుచు మీద కన్ను వేశారు. అప్పుడతడు నిజాంతర్గతం లోపల ఏమనుకున్నాడు, మాంసంబు భక్షింప మనసు పెట్టిన నాడు దక్షిణ్య గుణము విధ్వంసమై, గంజాయి తెనక ఉత్కంఠ చేసిన నాడు లజ్జాభిమానంబు లొజ్జగిల్లే, హాలారసం క్రోధ నభిషరించిన నాడు సునృతోక్తుల శుద్ధి చూరువై, పరకళత్తరముపై పడదరిచిన నాడు ప్రజ్ఞా విలాసంబు పదటగలిసి, ఇంక నేటికి వంచింప నిలువు నాకు బరువే ఈ పాపములలోన పాపమొక, వరుస వేయింటి మీద జవ్వాది కొమ్ము తివుట చండాల కంజక కవయువాడ. వాడే వితర్కించుకుంటున్నా, మాంసాన్ని తినే మనసు పడినప్పుడే దయాగుణం పోయింది, గంజాయి తింటంకి తగ పాడినప్పుడే లజ్జాభిమానాలు పోయాయి, మద్యాన్ని తాగాననిపించిన నాడే అబద్ధం మార్తం అనేది ప్రారంభమే సత్యం నశించి, పరస్త్రీల మీద మనసు పడ్డప్పుడే బుద్ధి వికాసం బూది పాలై, ఇంకా ఈ మాలితను కూడకూడదు అంటే అమిత సంబంధం పెట్టుకోరాదు అనే ప్రతిబంధకం వంచన కాక నాకెందుకు, ఎన్ని పాపాలలో ఈ పాపం బరువా, 1000 నరకులు కోసుకొని పోయేటప్పుడు ఒక జవ్వాది మొక్క బరువవుతుందా, 1000 సరుకులను మోసుకెళ్ళేటప్పుడు ఒక జవ్వాది మొక్క బరువవుతుందా, కోరికతో చండాల కన్యను అనుభవిస్తా అనుకున్నారు అని పరమ సాహసంబు చేసి సుకుమారుడు చండాల కన్యకం చేరవచి ఇలా అన్నారు, సరసిజలోచన యొక్క మగాముని శాపవశంబున బాణ చివైధర ధరించిదానవు, నీవది తథ్యము కిన్నర భామినివు, గరుడ పొరంధివు, కరవధూటివు కాని జఘన్యవుగా, ఇకన్ ధరణి సురోత్తమతగ వరియింపు సుధాకర సూర్యుడు సాక్షుగా. పద్మాక్షి, నీవు ఒక మహర్షీచన శాపం బట్టి మాలదానవై పుట్టి ఉంటా, ఇది నిజం. నువ్వు కిన్నెర దానివో, గరుడ స్త్రీవో, దేవతాపతి స్త్రీవో, లేక కడజాతి అయితే అవుతావు కానీ కడజాతి అమ్మాయి కావు.
ఇంకా బ్రాహ్మణోత్తముడైన నన్ను చంద్ర సూర్యుడు సాక్షిగా నన్ను పెళ్ళాడు వరించు అన్నాడు. సాధారణ స్త్రీల మనుష్యుల లోకాతీతాలైన శుభలక్షణాలు ఉండవా? మునుల కోపంలో అగ్ధమైన దేవతా స్త్రీలు తమ దివ్య శరీరాలను ఉజ్జగించి శాపవశంలో అయిన శరీరాన్ని ధరిస్తారు. పూర్వం స్థూల శరుడనే మహాముని 3 లోకాలకు అలంకారమైన రంభను ఏదో ఒక కారణంగా శపించాడని, ఆ శాపం చేత ఆ అప్సరస ఆడగుర్రం రూపం ధరించి మృత్తికావతిలో శరధన్వుడనే రాజుని సేవిస్తూ చాలా కాలం మనుష్య లోకంలో ఉందని చరిత్ర చెబుతారు. జలజ గర్భుని మానసంబు వేదంబులు దక్ష ప్రజాపతి దర్పకుడు సౌదామనీవల్ చంద్రికాలోకం సప్త జిహ్వల జ్వాల సప్తకం రవి మయూఖములు నీరవని దుగ్ధాంబోధి మృత్యుదేవత నోరి మెరుగుబండు ముని కరిష్టా చెవికిని సంభవించిన దివ్య గంధర్వ జాతి ద్వయంబు కారణంబులుగా పుట్టినారు 14 కోట్ల అప్సరసలు నాకాసతు. వారిలో ఒక్కదెవు నీవు, వారి జాక్షి ఏమి దుష్కృతి పుట్టితో హీన జాతి. బ్రహ్మ మనస్సును ఋగ్యజు సామ అధర్వాలని 4 వేదాలు, దక్ష ప్రజాపతి మన్మధుడు మెరుపు తీగ వెన్నెల కాంతి 7 అగ్నిజ్వాలలు, సూర్యకిరణాలు, నీరు, భూమి, క్షీర సముద్రం, మృత్యుదేవత, నోటిలో మెరజు దంతాలు, కశ్యపముని అరిష్టాదేవికి పుట్టి దివ్యులు, గంధవ్యులు, గంధర్వులు అని 2 జాతుల వారుగా కారణాలుగా సహకాంతలు 16 కోట్లు అప్సరసలుగా పుట్టి, పద్మాక్షి నువ్వు వాళ్లలో ఒకదాని, ఏ పాపం చేసి ఇలా తక్కువ కులం పుట్టావు అంటున్నారు. తీవుచుచున్నది భవదీయ దృగ్విలాసం, ఎత్తికొని పోవుచున్నది ఇంద్రియములు, వెనుక దృబ్బుచుతున్నాడు మనసి జాతు, ఏమి చేయుదు చెప్పవే ఎందువదన. చంద్రముఖి నీ కళ్ళ అందం నన్ను లాగుతా, ఇంద్రియాలు నన్ను అపహరించుకొని పోతాను, మన్మధుడు నన్ను వెనక నుండి తోస్తున్నాడు, నన్నేం చెయ్యమంటావు చెప్పు. వనిత నీ చిత్తమునకేనువత్తునే కామతంత్రంబున పంచకర్వుగాగ జాంబనం సొంబనము సేయని సోయ నిమ్నోస్త బింబమి గండు కోయిల చిగురాకు గమించినట్లు. ఓ ఇంటి నేను నీ మనసుకు నచ్చితే మన్మథ కార్యానికి పంచకరువుగా పుసుకోక చిగురుటాకులు కొరికిన విధంగా నేను నీ దొండ పండు వంటి పెదవిని ముద్దు పెట్టుకొని కొరుకుతా, నాకు అవకాశం లేవు. అనుచు విప్రుడు తమకించి అంటుకొని సమ్మతించయనుండే ఆ చంద్రవద శాఖ శూకలాశ్వంబు సనరేపు చొచ్చినప్పుడు అనుమతింపదే అత్తడువు బడబా కనుక అని పలుకుతూ బ్రాహ్మణుడైన సుకుమారుడు తహతహలతో మాలెతను తాక ఆ చంద్రముఖి ఒప్పుకొని ఉంది. మొండి మగ గుర్రం కామాన్ని ఉద్రేకించి చొచ్చిన ఎదపోయిన ఆడగుర్రం కాదంటుందా? ఉత్తమ స్త్రీ ధీరోదాత్త గనుక మన్మధుడికి వశపడిన అయినా వేగిరపాటు లేకుండా తొందరపడకుండా ఇలా అంటోంది అమ్మాయి. కలుగుతున్నవి అనేకములు వికల్పములు అడుతున్నవి అపాయంబులెదు అంతరాయం అసంఖ్యములు కనపడ్డ సందేహములు పెక్కు ఛాయవారి సంకులితములయ్యి శంకలేరాళంబుడు వికృతులెన్నేని ఆవిష్కరి
శాఖోపశాఖల జగుతున్నది రట్టు గురియలేక ఉదయించే గోసవనాస. ఇన్నిటికి నోర్చి నీ కోర్తి ఏను తీర్పు వింతవానికి నీకు నన్నీయ బరువే. ఎప్పటికి నిత్తునో లేక ఈ శరీరం ఎప్పటికి చాలునో నిక్క మెరుగ చెప్పుమా అన్నది. ఎన్నో అనుమానాలున్నాయి, కీడులు ముందు కనపడుతున్నాయి, లెక్కలేనని విఘ్నాలు కనపడుతున్నాయి, అనేక సందేహాలున్నాయి, శంకలు ఎక్కువగా ఉన్నాయి, ఎన్నో మార్పులు కనపడుతున్నాయి, నింద చెలవలు పలవలుగా వ్యాపిస్తోంది, లోకుల అమోఘాలు అఘోష అలాగే అభిలాష అవధి లేకుండా ఎక్కువైపోయి అన్నిటికీ సగించి నీ కోరిక నేను తీరుస్తా. ఇంతటి వాడికి నీకు నన్నివ్వటం భారమేం కాదు. అయినా నన్ను నీకు శాశ్వతంగా అర్పించాలా లేక ఇప్పటికి శరీరం మాత్రం చాలా నిజం చెప్పు అన్నది. మొదల కక్కుర్తిబడి కూడి పిలప బాయునొక్క కమలాసనుడకు డక్కి ఉండ చాల అడవి పెక్కు పుష్పంబులయన్ వ్రాలు చంచరీకం మగవాడు నరియు సరియు దువ్వే నువ్వే సువ్వే అంటే సుమాన. మొదట కక్కుర్తిబడి కూడి తర్వాత వదిలిపెట్టే ఒక స్త్రీకి పురుషుడు వశపడి ఉండజాలడు. అడవిలో అనేక పుష్పాల మీద వారే తుమ్మెద కూడా మగవాడు ఇద్దరూ ఒక్కడే. చంద్రుడంత చూడుడు నిశాపతి పున్నమనాడు కూడుతో కందడి తాను రౌండై తానగో నవోదయంబునం జందము దప్పి మీదనొక ఛాయకు వచ్చు క్రమక్రమంబునన్ సుందరి పట్టు సందు పురుషుండు అహట్లయగా తలంపుమి పురుషుండును అట్లయకాదలంపుమి. సరే అబ్బాయి, పూర్ణమి నాడు రాత్రి అనే స్త్రీ అంతగా పాడ్యమి నాడు ఆమెను కూడటంలో అతడు అనురక్తుడై ఎర్రని వాడై కనుప. ఆ తర్వాత విధం తప్పి క్రమంగా ఒక రీతిగా వస్తా. పురుషుడు కూడా స్త్రీ విషయంలో అలానే ప్రవర్తిస్తాడని తెలుసుకో. అప్పుడు వాడేమంట, మగవారల నిందింప తగవును పంతంబు నిజం ధర్మం కృపయు మగవారికే నాకెందును మగువలకు కలది చంద్ర మండల వద. ఓ చంద్రముఖి, వాళ్ళను నిందించద్దు. తగవును పంతాన్ని నిజాన్ని ధర్మాన్ని దయని ఎక్కడైనా పురుషులకే కానీ స్త్రీలకి ఉంటుందా? హరుని చిచ్చరకంఠ రసమాత్రుడిల్గిన రతీదేవి ఎత్తు జీవితము జంచు. పాండు భూపాలుడు పరలోక గదుడై కుంతి చావక ఏమి కుడువనుండే. ప్రధానాంగణమున సౌభద్రుడు వచ్చచ్చిన బతికనెట్లు విరాట తనయ. సింధురాజస్తమించిన నేల దుస్సర కాషాయ వస్త్రంబు కట్టుకొని పంక్తిరథుడంజలోక సంప్రాప్తుడై ఏల కౌసల్య మీ నెరుగ దయ్యే. తగవు ధర్మంబు పాడి పంతంబులెట్ భామలెట్ ప్రధానాల్పంబు లేలా. అమ్మాయి, శివుడి 3వ కంటి మంటకు మన్మథుడు ఆహుతి కాగా అతని భార్య రతీదేవి ఎలా బతికి ఉంది? పాండురాజు చనిపోతే భార్య కుంతి చావకుండా ఏమనుభవించింది? యుద్ధరంగంలో అభిమన్యుడు చనిపోగా భార్య ఉత్తర ఎలా జీవించి ఉంది? సైంధవుడు మరణింపగా భార్య దుస్సల కావి బట్టలు కట్టుకొని వితంతువుగా ఉండిపోయిందా? అలాగే దశరథుడు స్వర్గస్థుడు కాగా భార్య కౌసల్య ఎందుకు ప్రాణాలు వదలలేదు? కనుక తగవు ధర్మము పాడి పంతాలెక్కడా, స్త్రీలెక్కడా? తగవు మన్నవు వాటికి స్త్రీలకు చాలా దవ్వు. తగవు అంటే ధర్మానికి స్త్రీకి చాలా దూరం.
అనిన చండాల కన్య ఆడువారి మంచితనమును మగవారి మంచితనం సరియ కీదని మేలని చర్చలేదు. మనకు మన ఆడికలు ఊడికలు తప్పకునికి చాలు అన్నారు అని సుకుమారుడు పలుకగా మాలతి ఆడువారి మంచితనం మగవారి మంచితనం సరే కానీ వాటి కీళ్ళు మేళ్ళు వివాదాలు మనకెందుకు? మన ఇరువురికి మన నిందలు లేకుంటే చాలు. విశ్వావసుడనే పేరు గల గంధర్వరాజుకి మేనక అనే దేవకన్యకు పుట్టిన ప్రమద్వర అనే కన్యక స్థూలకేతుడు ఆశ్రమంలోని తోటలో ఒక పామును తొక్కగా అది ఆమెను కరిచి దానితో ఆమె ప్రాణాలు పోగొట్టు అప్పుడు భార్గవుడైన చవరుని పౌత్రుడు ప్రమతి అనేవాడి కొడుకు అయిన రురుడనేవాడు తన ఆయువులో సగమిచ్చి ఆమెకిచ్చి ఆమెను బ్రతికించాడని చెప్తారు. అలాగే ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగంలో విడిచిన ఆ అశ్వం అనుసరించి వెళ్ళిన అర్జునుడు తన కొడుకైన బభ్రువాహనుడి చేత యుద్ధరంగంలో బాణాల చేత కొట్టబడి మరణింపగా అతడి భార్య అయిన ఉలుచి అని ఆమె యుద్ధరంగంలో అనే నాగాంగ పాతాళలోకం నుండి వచ్చి సేవించి అతన్ని బ్రతికించిందని వింటాం. మంచితనం ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమే. సరే అది అలా ఉండు, నా శబదం విను అన్నాడు. నాకు మనంబు నిండనొక నమ్మిక సేయుము సర్వకాలమున్ కైకొనవాడనందెను కాదనకెక్కడకైన వచ్చదు. నీకొకటయ్య నేను అవనీసుర సుర మన్మథ నిర్విశంకదన్ నాకము చోట వెచ్చద ధనుంజయ తీవ్ర శిఖాముఖంబునన్. కనుక అబ్బాయి ఒక మాట, మన్మథ సుందరుడువైన బ్రాహ్మణ, నువ్వు నాకు మనస్ఫూర్తిగా ఒక మాట, నిన్ను ఎల్లకాలం ఉంచుకుంటా వదిలిపెట్టను. నేను కాదనక నీతో పాటు ఎక్కడికైనా వస్తా. ఆ మాట చెప్పి నీకేదైనా ఒక ఆపద మరణం సంభవిస్తే నేను నిస్సందేహంగా అగ్నిలో దూకి స్వర్గంలోకి వెళ్ళిపోతా అన్నది అమ్మాయి. అనవిని సంతోషించి సుకుమారుడు కలహంస సంపదల కలకేంకార కలకలంబైన ఈ కొలను సాకి ప్రవస సౌరభన భరంభమైన ఈ ఫల నీలతామండపము సాకి ప్రచ్ఛాయ శీతలోపరి భాగమైన ఈ శశికాంతమణి శిలాస్థలము సాక్షి తరులతాగుల్మ సంతత విధాన తాప వ్యాపారమైన ఈ వనము సాక్షి మకర కేతను పాద పద్మములు సాక్షి రతి మహాదేవి జగన భాగంబు సాక్షి సత్యమెందడు నినుపాయ సమ్మతించి కౌగలింపగ నీ గదే కమల వదన. పద్మముఖి రాజహంసల సంపద కలి వాటి కిరంకారాల సందడితో కూడిన ఈ కొలను సాక్షి పూల పరిమళాలకై తిరిగే తుమ్మెదలు కల ఈ ప్రేంకణపు దీపాల పొదరిల్లు సాక్షి సాధికమైన నీడచే చల్లలై వైభాగంగల ఈ చంద్రకాంతమణి శిలా ప్రదేశం సాక్షి. అలాగే చెట్లు తీగలు పొదరిళ్ళు ఎడతెగని కప్పు చేత ఎండ తగల ఈ తోట సాక్షి. మన్మధుడి అడుగు తామరల సాక్షి రతీదేవి జగన భారము సాక్షి. నిజం, నిన్ను నేనెప్పుడు వదలను కనుక నీవు అంగీకరించి నన్ను కౌగలించుకోనవా కోనివ్వవా. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు